న్యూస్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వారిద్దరిపై ఉన్న వేరు కేసుల్ని హైకోర్టు ఇవాళ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో నార్సింగ్ పిఎస్ లో రేవంత్ రెడ్డిపై 2020 మార్చిలో కేసు నమోదైంది. దాన్ని కొట్టివేసింది హైకోర్టు. ఇక జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ నార్సింగ్ పోలీసులు రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు నార్సింగ్ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ పై సైఫాబాద్ పిఎస్ లో నమోదైన కేసును కూడా కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక ఈ కేసును కూడా కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారని పీపీ వాదనలు వినిపించారు. అయితే రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గతంలో 2020లో నమోదైన కేసును ఈరోజు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మనం చూడొచ్చు, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి డ్రోన్ కెమెరా సంబంధించిన ఎగరవేతకు సంబంధించిన దాంట్లో విషయంలో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి జైలు కూడా పంపించాడు. జన్వాడ ఫామ్ సంబంధించిన దాంట్లో ఎలాంటి అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఎగరవేశారంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ చెంచలగూడ జైలు కూడా తరలించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మరొకసారి ఆ పిటిషన్ పై పాస్ చేయాలని రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే కేసు నమోదు చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి తన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చి రావడం ఉంది. ఇక రేవంత్ రెడ్డి వాదనను ఏకీపించినట్టు కోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ ని అలో చేస్తూ ఫాస్ట్ పిటిషన్ అలో చేస్తూ రేవంత్ రెడ్డికి కొంత ఊరట కలిగించిందని చెప్పొచ్చు. ఇక మరోవైపు కేటీఆర్ పై నమోదైనటువంటి కేసులు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఎంపీ అనిల్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం. ఈ కేసుని కొట్టివేయాలంటూ కూడా అటు కేటీఆర్ హైకోర్టులో ఫాస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కూడా ఆలోచిస్తున్నటువంటి కోర్టు కేటీఆర్ పై వేసిన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు 2 కేసులను కూడా ఈ రోజు హైకోర్టు పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.